ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలమంతయు కూడా మనందరినీ కాపాడి ప్రాముఖ్యముగా ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రారంభ నెల ప్రారంభ దినం మొదలుకొని ఈ యొక్క చివరి గడియల వరకు ప్రతి క్షణము కూడా మన ప్రభువే మనలను కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ, కృప చూపిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ మనలను నడిపించున్నారు. ఆయన నడిపించకపోతే మనము ఈ సంవత్సరమును దాటి ముందుకు వెళ్ళలేం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ రీతిగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును పంచుకోవటానికి కారకులకు డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునగు యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు రాబోయే నూతన సంవత్సరములో నూతన కార్యములను, నూతన ఆరోగ్యమును, ఆశీర్వాదములను, తలంపులను ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక నూతన విధానములో తన కొరకు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఈ యొక్క మేలులను బట్టి, లేక ప్రభు చూపించిన కృపను బట్టి, మరి ఈ సంవత్సరం మనము ఏ రీతిగా జీవించి ఉన్నాం. మన జీవితాల్లో అనేకమైన సంవత్సరములు వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి. నూతన సంవత్సరములు చేసుకునటం వలన మనము దీవించబడము, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, మన యొక్క క్రియలు, మన యొక్క భక్తి, మన విశ్వాసము ఏ రీతిగా ఉన్నదో మనం ఒకసారి బేరీజు వేసుకొనచ్చు, అనగా మనల్ని మనం పరీక్షించుకొనచ్చు. ప్రభువుని బట్టి ముందుకు సాగినట్లయితే మనము కలిగినటువంటి సంవత్సరములు లేక దినములు, మాసములు తప్పక మన జీవితాల్లో ఆశీర్వాదకరముగా ఉంటాయని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా, మరి దేవుడి యొక్క సంవత్సరం అంతా కూడా మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులను ప్రభు జరిగించున్నారు. వాటిని బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నాం. మరి దేవుడైతే మన జీవితంలో ఆయన చేయవలసినటువంటి ప్రతి కార్యమును జరిగించున్నారు, కానీ మన పక్షముగా మనమైతే ఆయన కొరకు ఎలా జీవించున్నామో, ఏ విధముగా మనము ప్రవర్తించున్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకోవలసిన సమయం మనకి ఆసన్నమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే విలాప వాక్యముల గ్రంథముల నుంచి 3వ అధ్యాయము 40వ వచనములో భక్తుడు ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును నాతో కలిసి చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి, ఇర్మియా భక్తుడు రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 40వ వచనంలో ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు.
మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆమేన్. దేవుడిటి లేఖన భాగమును మన మధ్యలో దీవించునగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి దేవా, ఈ సమయంలో ఇదిగో మా ప్రభ మరొకసారి నీ పాదముల చెంతకు మేము చేరుంటుండగా తండ్రి, నీ యొక్క వాక్యము ద్వారా మరొకసారి మా జీవితాలను సరిచేసి నీ కొరకు సిద్ధపరిచే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి యొక్క వాక్య భాగము గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథములో విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయములో 40వ వచనంలో అంటున్నాడు కదా, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి పిల్లారా, మరి దేవుడి యొక్క సంవత్సరం అంతా కూడా మనలను, మన కుటుంబాలను, మన సంఘములను, మనక కలిగిన సమస్తమును కూడా ఆయన కాపాడి పోషించి నడిపించుంటుండగా, దేవుడైతే మన జీవితాల్లో మనకు కనిపించి కనిపించకుండా అనేకమైనటువంటి మేలులను, ఉపకారములను, దీవెనలను ఆయన జరిగిస్తుంటుండగా, మరి మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలాగూ జీవించున్నాము? మనము శరీరంతో ఉన్నాము కాబట్టి అనేక మారులు తప్పిపోయేవారముగాను, తొట్టిల్లవారముగాను, అవిశ్వాసముతో ఉండేవారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు కదా, వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు అన్నాడు కదా, మన మార్గములను పరిశోధించి తెలుసుకుందాము. అనగా మనము ఏ విధముగా జీవించున్నాం? ఈ యొక్క పాత సంవత్సరములో మనము దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరముగా ఉన్నామా? ఆయన సన్నిధిలో ఆయనందు భయభక్తులు కలిగి మనం ఎలా జీవించి ఉన్నాము? మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన యొక్క మాటలు, మన యొక్క మార్గములు, ఇవన్నీ కూడా అసలు ఏ విధముగా ఉన్నవి? దేవునికి ఇష్టమైన మార్గములో మనం జీవించామా, లేక ఆయాసకరమైన మార్గములో మనం జీవించున్నామా? ఒకసారి మనము పరిశోధించి తెలుసుకొనవలసి ఉన్నది. ఈ యొక్క పరిశోధనలో, అనగా ఈ యొక్క పరీక్షలో ఒకవేళ దేవునికి మనము దూరస్థలముగా ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో మరల మనము ఆయన తట్టు తిరగవలసి ఉన్నదని దేవుని యొక్క భక్తుడు మనకి వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయనైతే మన జీవితములలో అనేక కార్యములు జరిగిస్తున్నాడు. కానీ మరి మనము ఏ విధముగా జీవించున్నామో, మన యొక్క జీవితమును, మన యొక్క క్రియలను ఒకసారి పరీక్షించుకొనవలనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 అంటున్నాడు కదా, ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే మనము పరీక్ష చేసుకొనవలను అని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దయచేసి ఆ యొక్క మాట మనం గమనించినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన వాక్యం మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. సందర్భం ఏదైనప్పటికీ కూడా మరి యొక్క సంవత్సరంలో మనం ఏ విధముగా జీవించున్నామో, ఎటువంటి కార్యములను తలపెట్టున్నామో ఒకసారి మన యొక్క జీవితమును పరీక్షించుకొనవలెనని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. మన యొక్క భక్తి జీవితంలో కావచ్చు, ఈ లోకములో
దేవునికి బిడ్డలముగా మనము మాదిరికరముగా జీవించవలసిన వారం కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనము పరీక్ష చేసుకొనవలసిన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. సంవత్సరం గతించిపోతున్నది, మరొక సంవత్సరం రాబోతున్నది కాబట్టి లోకములో అనేకుల వలె సంతోషంతో గంతులు వేస్తూ పాటలు పాడుతూ నాట్యమాడటం ఉండటం కాదు, కానీ మనకున్నటువంటి సమస్త సంతోషము కావచ్చు, దుఃఖము కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనము వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే అన్నాడు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి మన యొక్క విశ్వాస జీవితంలో ఈ సంవత్సరంలో మనము విశ్వాసం ద్వారా జీవించున్నామా లేక మనుషులను ఆధారం చేసుకొని జీవించున్నామా? మనము దేవుని ఎదుట ఎలాంటి జీవితము జీవించున్నాము మనము పరీక్ష చేసుకొనవలసినదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అక్కడ అన్నాడు కదా, విశ్వాసము ద్వారా జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటూ ఉన్నాడు. మనం విశ్వాసం ద్వారా జీవిస్తే దేవుడు మనలో ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా దేవునిలో మనం ఉన్నట్లయితే, మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే మనము విశ్వాసం ద్వారా జీవించిన వారముగా ఈ లోకములో మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది కదా, మనల్ని మనం ఒకసారి పరీక్షణ చేసుకోవాల్సి ఉన్నది, పరీక్షించుకొనవలసి ఉన్నది. మన క్రియలు ఎలాగున్నవి, మన యొక్క నడవడిక, మన మాటలు, మన యొక్క ప్రవర్తన, అసలు మన ద్వారా దేవునికి మహిమ వచ్చిందా, దేవునికి అవమానకరంగా జీవించున్నామా, దేవుని సంతోషపెట్టి ఉన్నామా లేక మనుషులను సంతోషపెట్టి ఉన్నామా, లోక సంబంధమైనటువంటి ఆ జీవితము జీవించున్నావా లేక ఆత్మీయ జీవితము కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి ఆలోచన మనం చేసుకోవచ్చు. మనము పరీక్షించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో, గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారము కూడా మనము పరీక్ష చేసుకొనవలసి ఉన్నది. మనం చేసినటువంటి పనిని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, చేయబోయే పనిని బట్టి అవి ఎలాగున్నవి, లోకానుసరముగా జీవించున్నామా లేక నామకార్థముగా జీవించున్నామా, భక్తి జీవితము కలిగి ఉన్నామా, మనం ఒకసారి పరీక్ష చేసుకొని ఆ పరీక్ష చేసుకోనొచ్చు. మన యొక్క అవిధేయతలు, అతిక్రమములు, అపవిత్రతను గురించి మనము దేవుని ఎదుట ఒప్పుకొనొచ్చు. నూతన సంవత్సరానికి ప్రవేశించవలనని, అనగా పాత జీవితముతో ప్రవేశించడం కాదు, కానీ ఒక నూతన విధానములో నూతన సమర్పణ కలిగి క్రొత్త సంవత్సరానికి మనము ప్రవేశించవలసి ఉన్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, మరి మనము పరీక్షించుకోవటం మాత్రమే కాదు, కానీ ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మరి మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను బట్టి, అవిధేయతను బట్టి మనము పశ్చాత్తాపపడుచు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క అవిధేయతలన్నీ కూడా ఒప్పుకొనొచ్చు నూతన సంవత్సరానికి ప్రవేశించవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే యోబు గ్రంథముల నుంచి 11వ అధ్యాయము 13వ వచనం మొదలుకొని
17వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు కదా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు చదివినట్లయితే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారముల నుండి దుర్మార్గతను నువ్వు కొట్టి వేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషమై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మనచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా రెండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మన యొక్క జీవితాల్లో కావచ్చు, మన యొక్క కుటుంబాల్లో కావచ్చు, ఏవైతే దుర్మార్గత కావచ్చు, దుష్టత్వము ఏమైతే మన జీవితాలు ఉంటున్నాయో వాటిని విడిచిపెట్టి మన యొక్క గుడారముల నుండి దుర్మార్గతను, అట్లాగే మనలోని పాపమును మనము విడిచిపెట్టి మన యొక్క క్రొత్త జీవితాన్ని ప్రారంభించినట్లయితే మన జీవితం అట ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, నిశ్చయముగా నిర్దోషమై నువ్వు సంతోషించదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇంతవరకు స్థిరముగా లేదేమో, నీ యొక్క జీవితము అస్థిరముగా ఉన్నదేమో, కుటుంబం అస్థిరముగా ఉన్నదేమో. రాబోయే దినములలో నువ్వు స్థిరముగా జీవించాలి అంటే, స్థిరపడాలి అంటే, నీ జీవితము, నీ కుటుంబం, నీ యొక్క ఉద్యోగం కావచ్చు స్థిరపరచబడాలి అంటే నాలో ఉన్నటువంటి పాపము, అవిధేయత, దోషము, దుష్టత్వము సమస్తము కూడా ఒప్పుకొనొచ్చు. వాటిని విడిచిపెట్టి ఒక నూతన జీవితం ప్రారంభించవలసి ఉన్నదని, అప్పుడు మన యొక్క జీవితము దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు ఉంటుందని, మన యొక్క బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండటము, లేక పాత జీవితములో, పాత స్వభావములో ఉండటము దేవునికి ఇష్టం లేదు. కానీ ఒకవేళ నువ్వు మార్పు చెందినప్పటికీ ఇంకా అవిధేయతలు ఉన్నాయేమో, వాటిని ఒకసారి పరీక్ష చేసుకోనొచ్చు, వాటిని ఒప్పుకొనొచ్చు, విడిచిపెట్టచ్చు. దేవుని యొక్క సన్నిధిలో క్రొత్త జీవితం ప్రారంభించాలని ప్రభు మనల్ని బట్టి ఆయన కోరుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా మనము పరీక్ష చేసుకున్న వాళ్ళను ఈ పాత సంవత్సరములో ఏ విధముగా జీవించున్నాము, అట్లాగే పశ్చాత్తాప పడవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అట్లాగే ఇంకా మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథముల నుంచి 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క లేఖన భాగం మనం తెలియపరుస్తుంది కదా. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమైతే విగ్రహారాధన అనబడేటువంటి ఆ యొక్క పాపమునిలో ఉంటున్నదో, అనగా కేవలము విగ్రహము ఆరాధించడం మాత్రం కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తూ ఉంటావో, దేవుని కంటే ఎక్కువగా దేని కొరకైతే సమయాన్ని కేటాయిస్తూ ఉంటావో, దేవుని కంటే ఎక్కువగా మరి వేటినైతే నువ్వు కోరుకొనుచున్నావో అది విగ్రహారాధన అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎంతవరకు కూడా ఆ విధముగా మీ యొక్క జీవితమును గడిపి ఉన్నావేమో, వాటిని విడిచిపెట్టవలనని, వాటిని విడిచిపెట్టి ఇదిగో వాటిని మానివేసి మీ యొక్క మనసులను త్రిప్పుకొనండి, దేవుని తట్టు తిరుగుము, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు అని దేవుని యొక్క భక్తుడు యాకోబు రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లారా చూడండి, మొదటగా మనము పరీక్ష చేసుకోనొచ్చు, తర్వాత
మనము పశ్చాత్తాపపడవలసినదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, పశ్చాత్తాపడటం వలన మన జీవితాలు ఎంతో దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, ధన్యకరముగాను, దేవునికి అంగీకారయోగ్యముగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనం గమనించినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, ఎప్పుడైతే ఆ నినివే పట్టణములో పాపం ఉంటున్నదని అక్కడ ప్రకటించబడి ఉన్నదో, ఆ దేశంలోని ప్రజలందరూ కూడా ఉపవాసం ఉంటూ తాము దేవుని ఎదుట పశ్చాత్తాపపడుచు, మరి చిన్నవారు మొదలుకొని రాజుల వరకు, అట్లాగే మనుషులు, పశువులు సమస్తము కూడా వారు ఉపవాసం ఉండి తమ యొక్క దోషములన్నీ కూడా ఒప్పుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తమకు కీడు రాబోచున్నదో, లేక తమలో దోషమున్నదని గ్రహించున్నారో, అప్పుడేక జనులు కావచ్చు, రాజు సైతము కూడా ఆయన సింహాసనం మీద నుండి దిగి తనకు రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట ధరించి బూడిదలో కూర్చుండి ఆయన పశ్చాత్తాపడినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. మనము కూడా మన జీవితంలో అలాంటి ప్రార్థన మనం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాంటి పశ్చాత్తాపం మన జీవితంలో కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ లోకమంతా కూడా రంగుల వలయము కాబట్టి ఇందులో మనకి ఎక్కడ కూడా పాపమును ఒప్పుకోనటానికి కనబడదు, పశ్చాత్తాపడటానికి కనబడదు. సంతోషించుట, పాటలు పాడుట, నాట్యం ఆడుట, గంతులు వేయుట, ఏలలు వేయుట, అనేక రకములుగా వారు సంతోషిస్తున్నారు. కానీ మనమైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ మనల్ని మనం పరీక్ష చేసుకోవచ్చు, మనం పశ్చాత్తాపడచ్చు. ఒక నూతన సమర్పణతో, ఒక నూతన విధానముతో, ఇదిగో ఇంకా నూతన జీవితం ప్రారంభిస్తున్నటువంటి ఒక సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరానికి ప్రవేశిద్దాము అనే సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళుచున్న ఆ సందర్భములో విశ్రాంతి దినమునకు ముందుగా దైవజనులకు మోషే వార్త అన్నారు కదా, ఇదిగో విశ్రాంతి దినమునకు ముందు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనిడి అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఆ విశ్రాంతి దినమున మాత్రమే వెళ్ళి ఆరాధన చేయడం కాదు, కానీ అందుకు ముందుగా కూడా ఇదిగో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనిడి. అనగా సిద్ధపరచుకున్నట అనగా తమ యొక్క పనులన్నీ కూడా చక్క పెట్టుకొనవలస్తున్నది, తమ యొక్క దోషములు అవిధేతలన్నీ కూడా ఒప్పుకొనవలస్తున్నది. ఇటు భౌతికముగాను ఇటు ఆధ్యాత్మికముగా కూడా వారు సిద్ధపడచ్చు. ఆ యొక్క విశ్రాంతి దినము కొరకు వారు సిద్ధపడుచుండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆ ప్రకారమే ఇదిగో నూతన సంవత్సరం కొరకు మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము సిద్ధపడుచు దేవుని ఎదుట మనము కనబడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాను కదా. పాత జీవితంలో ఏమైతే పాత స్వభావంలో ఉంటున్నదో ఆ పాత స్వభావం విడిచిపెట్టి ఒక నూతన స్వభావం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందుకే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ప్రాచీన స్వభావం అనగా
అది మోసకరమైనది, దురాశలతో కూడినది, చెడిపోయినది, చెడగొట్టేదిగా ఉంటున్నది. కాబట్టి అలాంటి స్వభావంలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి నవీన స్వభావము అనగా నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన వారముగా మనము ఉండాలి అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వ్యక్తిగతముగా పరీక్షించుకొనొచ్చు, పశ్చాత్తాపపడచ్చు, అట్లాగే సిద్ధపడచ్చు నూతన సంవత్సరానికి ప్రవేశిద్దామని. అంత మాత్రమే కాదు, నూతన జీవితమును ప్రారంభిద్దామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి ఒక నూతన విధానముతో జీవిస్తూ ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, చిన్న పిల్లల వంటి వారైతేనా కానీ మీరు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలని ప్రభు సెలవిచ్చిన ప్రకారముగా ఆ చిన్నబిడ్డలు ఎలాగైతే కొత్తగా జన్మించిన వారుగా ఉంటుంటారో అలాంటి మనస్సు నాకు దయచే ప్రభువా. గడిచినటువంటి తప్పిదమ్ములు ఎవరైతే నాకు అన్యాయం చేస్తున్నారో, మోసం చేస్తున్నారో, కీడు చేస్తున్నారో వారందరూ కూడా క్షమించే మనసు నాకు దయచే ప్రభువా అని క్షమిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనము నూతన జీవితమును ప్రారంభిద్దామని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడిచ్చే మాటలు మన వినికుడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ మాటలు మా జీవితంలో వ్యర్థము కాకున్నట్లుగా కృప దయచేయండి. నిజమే మా ప్రభా, మమ్మల్ని మేము పరీక్ష చేసుకోనొచ్చు, పశ్చాత్తాపడచ్చు, సిద్ధపడచ్చు, క్షమిస్తూ ప్రభా ముందుకు సాగే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.